హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి అవార్డ్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే పొజిషన్స్ని ఫిలప్ చేయడానికి ఈ నోటిఫికేషన్ డిఆర్డీఓ వారు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా ఫిలప్ చేయడానికి వారు కేవలం వాకిన్ ఇంటర్వ్యూస్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూ వెనుక వెళ్ళిపోయి అక్కడ ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేది 1st నుంచి 5th జూన్ 2026 వరకు కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రోజు ఏది కండక్ట్ చేస్తారు అనేది కూడా. ఇక వెన్యూ వచ్చేసి డిఆర్డీఓ టౌన్షిప్ కంచన్బాగ్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆఫీస్లో కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ వెన్యూకు వెళ్లాల్సి ఉంటుంది. మీ అందరికీ తెలుసు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద ప్రీమియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఆఫ్ డిఆర్ అండ్ డిఓకి సంబంధించినటువంటి రీసెర్చ్ సంబంధించిన ల్యాబొరేటరీ అండి. ఇది వచ్చేసి ఎంగేజ్డ్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన రీసెర్చ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి మిసైల్స్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ అండి. ఇలాంటి ఆర్గనైజేషన్లో మనము పనిచేయడం అనేది ఈవెన్ ఫర్ జేఆర్ఎఫ్ పొజిషన్స్ కూడా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మనకు హెల్ప్ అవుతుందండి. ఆపర్చునిటీ వారు మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఇక డీటెయిల్స్ మనం వీడియోలో చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో దట్ అది నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు తీసుకురావడానికి కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదనుకుంటున్నారో వారికి మాత్రం షేర్ చేయండి. ఇక వీడియోలో మనం ముందుగా చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ JRF 01 సంబంధించి పొజిషన్స్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ అండ్ బీఈ చేసిన వారు ఫస్ట్ క్లాస్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా గేట్ వ్యాలిడ్ స్కోర్ అనేది ఉండాలి. ఆ పేపర్ కోడ్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో పేపర్ కోడ్ ME అనేది ఉండాలి. దాంతోపాటు లేదంటే ME MTech విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ BE BTech మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉన్నవారు కూడా ఈ పొజిషన్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలో JRF 2 అనేది వచ్చేసి ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పొజిషన్స్ 4 ఉన్నాయండి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ BE విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఏరోనాటికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫ్రమ్ UGC రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అనేది ఉండాలి. దానికి సంబంధించిన పేపర్ కోడ్ వచ్చేసి AE అండి. ఇక లేదు అంటే ME MTech విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన వారు ఉండాలి. అండ్ BE BTech చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీటెక్ BE ఉన్నవారైతే మాత్రం గేట్ స్కోర్ ఉండాలి. ఒకవేళ ME MTech ఉంటే మాత్రం గేట్ స్కోర్ లేకపోయినా కానీ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక JRF సంబంధించిన థర్డ్ సంబంధించిన పొజిషన్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ECE వారికి సంబంధించిన ఈ పొజిషన్స్ వచ్చేసి 3 ఉన్నాయి. దీంట్లో కూడా బీటెక్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ గేట్ వ్యాలిడ్ స్కోర్ అనేది ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు లేదు అంటే మాత్రం ME MTech చేసిన వారు ఎవరైతే ఉన్నారో రిలవెంట్కి సంబంధించిన పొజిషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. వారు BE BTech చేసి ECEలో చేసిన వారు అయితే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ మంత్లీ వచ్చేసి JRF విల్ రిసీవ్ ఎన్ స్టైఫండ్ ఆఫ్ 37,000 రూపీస్ ప్లస్ HRA యాజ్ పర్ DRDO రూల్స్ కింద అనేది ఉంటుంది. ఇక దీని యొక్క టెన్యూర్ చూసుకుంటే ఇనిషియల్గా 2 years అనేది ఉంటుంది. దాని తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఫర్దర్గా 2 more yearsకి ఇచ్చేస్తారు. అది కూడా ఇంటర్నల్ స్క్రీనింగ్ కమిటీ యొక్క రికమెండేషన్ బట్టి ఉంటుందని చెప్తున్నారు. అప్పుడున్న రిక్వైర్మెంట్ మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి వేసి ఉంటుందని చెప్తున్నారు. ఇక దీనికి మెడికల్ బెనిఫిట్స్ అనేది కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఏదైతే ఉందో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 28 years అండి. అలాగే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. కేటగిరీ వైజ్గా SC/ST వారికి 5 years అండ్ OBC వారికి 3 years అనేది ఉంటుంది. అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఉన్న అనెక్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందని నేను చూపిస్తానండి. అది తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా
అటెస్టేషన్ చేస్తూ బోల్డ్ లెటర్లో అప్లికేషన్ ఫర్ జేఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ అనేది టాప్లో రాసేసి ఎన్విరాన్మెంట్ కవర్ మీద రాసేసి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఫిల్డ్ అప్లికేషన్తో పాటు మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాంగ్ విత్ మార్క్స్ మెమో, గేట్ స్కోర్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్ఓసి అబ్జెక్షన్, ఒకవేళ ఎక్కడైనా పనిచేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవారైతే, ఇంకా దానికి సంబంధించిన కాపీస్ ఆఫ్ గేట్ స్కోర్ కార్డ్, బీటెక్, బీఈ, ఎంటెక్ మార్క్స్ మెమో ఆర్ కంపల్సరీ ఎన్క్లోజ్డ్ టు ద అప్లికేషన్ ఫామ్ అండి. ఇక అలాగే ఒకవేళ candidate must submit the supporting documents of converting CGPA or CPI to equivalent percentage from the concerned universityకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో వ్యాలిడ్ గేట్ స్కోర్ ద్వారానే అండ్ మినిమం మీరు క్వాలిఫైయింగ్ ఏదైతే రిక్వైర్డ్ ఉందో దానికి సంబంధించినటువంటి మెరిట్ ద్వారా షార్ట్ లిస్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇది సెలక్షన్ ప్రాసెస్. మీరు డేట్ ఆఫ్ వెన్యూ అనేది చూసుకుంటే ఫస్ట్ పొజిషన్కి వచ్చేసి 1st to 3rd జూన్ వరకు జరుగుతుంది. సెకండ్ సంబంధించిన JRF 2కి సంబంధించి 4th జూన్ రోజు జరుగుతుంది. అండ్ 5th జూన్ రోజు 3rd JRF సంబంధించిన వేకెన్సీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది. అది వచ్చేసి మన కంచన్బాగ్ DRDO టౌన్షిప్ హైదరాబాద్లో ఆఫీస్లో జరుగుతుంది. రిపోర్టింగ్ టైం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. 9 గంటల నుంచి 9:30 మధ్యలోనే ఉండాలి. ఏదైనా దాని తర్వాత వెళ్తే మాత్రం వారు ఇంటర్వ్యూకి కన్సిడర్ చేయరని చెప్పేసి చెప్తున్నారు. ఏ రోజైనా రిలవెంట్ ఇంటర్వ్యూస్ ఉన్నాయో వారందరూ కూడా 9 నుంచి 9:30 వరకే రిపోర్టింగ్ టైం అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటే ఒకవేళ ఎవరైతే క్యాండిడేట్స్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే అవార్డెడ్ ఉందో అంటే ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి ఈ పొజిషన్స్కి అని చెప్తున్నారు. ఎవరైతే పొజిషన్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారి యొక్క స్టే కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. కంపెనీ వాళ్ళు ఎటువంటిది ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేయరని చెప్తున్నారు వాకిన్ ఇంటర్వ్యూస్కి వచ్చేవారు. ఇక క్యాండిడేట్స్ need to produce original certificates, testimonials of proof of caste, age, education qualification and no objection certificates wherever applicable, along with the 2 passport size photographs కూడా తీసుకెళ్ళండి at the time of interview అండి. ఇక మీకు ఇక్కడ వాళ్ళు ఏదైనా క్వేరీస్ ఉంటే మాత్రం వారు ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. DRDOకి సంబంధించినటువంటి నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్కి మీరు మండే టు ఫ్రైడే రోజు అనేది ఫోన్ చేయొచ్చండి. ఇక మనము ఎలా ఉంటుంది అనేది దీనికి సంబంధించినటువంటి ఫామ్ ఎక్కడ ఉంటుందనేది చూసుకుంటే ముందుగా మీరు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ drdo.gov.in అనేది మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది ఏదైతుందో ఆఫరింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వేకెన్సీస్ ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండో ఓపెన్ ఇంకా వేకెన్సీ సంబంధించిన విండో ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు కొంచెం క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనం ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని DRDOలో. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఏదైతే JRF సంబంధించిందో దానికి సంబంధించిన ఇక్కడ ఉందని DRDL హైదరాబాద్ యూనివర్సిటీ క్యాండిడేట్స్ ఫర్ అనే వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ పోస్ట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, వ్యూ మోర్ అనేది క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఇంకొక విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ లింక్ టు కంటెంట్ అనేది ఏదైతే ఉందో మీరు వ్యూ అనేది మీరు క్లిక్ చేసేది ఉంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటిది ఏదైతే ఉందో నోటిఫికేషన్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్ పేజ్కి ఏదైతే మీరు 4th పేజ్కి అయితే వెళ్తారో అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసేసి మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసిన తర్వాత దీంతో పాటు అటెస్టేషన్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కాపీస్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ రోజు వెళ్ళండి. ఇక జాబ్ ఆస్పిరెంట్స్ అండ్ ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.